హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. లాస్ట్ వీడియోలో మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ బై అబ్లాంగ్ మెథడ్ ఆర్ రెక్టాంగిల్ మెథడ్ అనేది చూసాం. ఈ వీడియోలో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలిప్స్ బై కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ చూద్దాం. ఓకే, ఇది చాలా మందికి సిలబస్లో ఉండదు కానీ పేపర్లో అడుగుతాడు. సిలబస్లో లేదు అని మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ మెథడ్ని పక్కకి తీసేయలేము. కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ పేరులోనే ఉంది. సర్కిల్స్ ఉంటే అవి కాన్సెంట్రిక్గా ఉంటాయి, అంటే సేమ్ సెంటర్. ఈ క్వశ్చన్లో కూడా సేమ్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్ కామన్గా ఇస్తాడు. మేజర్ యాక్సిస్ లెటర్స్ సే 120 mm, మైనర్ యాక్సిస్ 80 mm ఇచ్చాడు అనుకుందాం. ప్రతిసారి నేను ఇదే ఎందుకు పిక్ చేస్తానంటే జనరల్గా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి 120, 80 అయితే అని చెప్పి నేను ఇది పిక్ చేస్తాను. క్వశ్చన్ అలాగనే ఇవ్వచ్చు, రైట్? అప్పుడప్పుడు మేజర్ యాక్సిస్ ఫోకస్ డిస్టెన్స్ కూడా ఇందులో ఇవ్వచ్చు. అలా ఇస్తే ఏం చేయాలి అనేది నా ప్రీవియస్ వీడియో, అంటే ఆర్క్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్లో నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ప్లీజ్ గో త్రూ మై ఆల్ ద లింక్స్ అండ్ ఆల్ ద వీడియోస్ అండ్ కమ్ బ్యాక్ అగైన్, రైట్? కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మేజర్ యాక్సిస్ 120 mm ఇచ్చాడు. సో మేజర్ యాక్సిస్ డ్రా చేసేసుకుంటాం. 120 mm ఏ బి, మిడ్ పాయింట్ 60 mm దగ్గర ఓ, అండ్ మైనర్ యాక్సిస్ 80 mm, హాఫ్ పైకి హాఫ్ కిందకి సి 40 అండ్ డి 40. నౌ ఈ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ యూజ్ చేసి నేను 2 సర్కిల్స్ డ్రా చేయాలి. 2 సర్కిల్స్ ఎలాగనంటే, ఫస్ట్ మేజర్ యాక్సిస్ హాఫ్ తీసుకుంటాను, అంటే O to A సర్క్యులర్. O to A తీసుకొని ఓ దగ్గర నీడిల్ పెట్టుకొని ఒక పెద్ద సర్కిల్ డ్రా చేస్తాను. నా సర్కిల్ సరిగ్గా రాకపోవచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ మైనర్ యాక్సిస్ లో హాఫ్ తీసుకుంటాను. O to C సర్క్యులర్లో O to C తీసుకొని ఓ దగ్గర పెట్టి చిన్న సర్కిల్ ఒకటి డ్రా చేస్తాను, లైక్. ఓకే, నౌ మనకి 2 సర్కిల్స్ వచ్చేసి అందుకే దీన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ అంటారు. సో ఇది కూడా ఎక్స్టెండ్ చేద్దాం, సి అండ్ డిని. నౌ ఈ 2 సర్కిల్స్ని మనం 12 పార్ట్స్ చేయాలి, 12 ఈక్వల్ పార్ట్స్. జనరల్గా సర్కిల్ అంటే 360 degrees. 360 degreesని 12 పార్ట్స్ చేయాలి అంటే 12 3 36. ఈచ్ పార్ట్ ఈజ్ 30 degrees. ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టుకొని ఈచ్ పార్ట్ 30, 60, 90, 120, 150, 180 చాలు, ఎనఫ్. ఓకే, మార్క్ చేసుకొని డ్రాఫ్టర్ పెట్టుకోండి ఆ స్కేల్ పెట్టుకోండి. సెంటర్ నుంచి ఈ పార్ట్స్ని జాయిన్ చేస్తాం. ఓ నుండి స్కేల్ పెట్టుకున్నాం అనుకుందాం. ఓ నుంచి ఫస్ట్ పార్ట్ పైకి అలాగే కిందకి జాయిన్ చేస్తే మనకి ఇటువైపు కూడా వచ్చేస్తాయి. సేమ్ ప్రాసెస్ మిగతా వాటికి. ఓ నుండి ఈ పాయింట్ అండ్ దాని బ్యాక్. నెక్స్ట్ ఓ నుండి దిస్ వన్ అండ్ బ్యాక్. దట్స్ ఇట్. మనకి 12 పార్ట్స్ అయిపోయినట్టే. లెట్ us give the naming for it. 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. అలాగే స్మాల్ సర్కిల్ కూడా ఇచ్చేసుకుందాం. 1 dash 2 dash 3 dash 12 dash. ఇక్కడ మనం సింపుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. బిగ్ వర్టికల్, స్మాల్ హారిజాంటల్. బిగ్ వర్టికల్, స్మాల్ హారిజాంటల్. ఈ ప్రాసెస్ చేసినప్పుడు డ్రాఫ్టర్ కంపల్సరీ. డ్రాఫ్టర్ తీసుకొని బిగించేసుకొని బిగ్ వర్టికల్ అంటే స్మాల్ హారిజాంటల్ అంటే ఏంటి చెప్తాను. సపోజ్ 1 అనే పాయింట్ తీసుకున్నాను. ఇది బిగ్ సర్కిల్ మీద ఉందా, స్మాల్ సర్కిల్ మీద ఉందా? బిగ్ సర్కిల్, రైట్? సో డ్రాఫ్టర్ పెట్టి 1 దగ్గర పెట్టి వర్టికల్ లైన్ డ్రా చేస్తాను. ఓకే, అలాగే 1 dash అనే పాయింట్ ఏ సర్కిల్ మీద ఉంది? స్మాల్ సర్కిల్. స్మాల్ అంటే హారిజాంటల్. సో డ్రాఫ్ట్ని 1 dash దగ్గర తెచ్చి హారిజాంటల్. ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఐ విల్ గెట్ ఎ పాయింట్ దేర్. సేమ్ ప్రాసెస్ మిగతా వాటికి రిపీట్ చేయండి. 2 dash స్మాల్ సర్కిల్, వెరీ గుడ్. సో హారిజాంటల్ లైన్. డ్రాఫ్టర్ ఇక్కడ తీసుకురండి, హారిజాంటల్ లైన్. 2 వర్టికల్ లైన్.
ఇక్కడ పాయింట్ వచ్చింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ దగ్గర కంపల్సరీ పాయింట్, సి కంపల్సరీ పాయింట్, బి పాయింట్, డి పాయింట్, ఏబిసిడి కంపల్సరీగా టచ్ అవ్వాలి. సో ఇక్కడ నెక్స్ట్ 3 కాబట్టి సి దగ్గర పాయింట్, అది వదిలేసేయండి. నెక్స్ట్ కమింగ్ టు 4 వర్టికల్ లైన్, బిగ్ వర్టికల్, 4 హారిజాంటల్, 5 వర్టికల్, 5 హారిజాంటల్, అండ్ ఇక్కడ పాయింట్ బి దగ్గర 6. నెక్స్ట్ 7 వర్టికల్, 7 హారిజాంటల్, 8 వర్టికల్, 8 హారిజాంటల్, 9 దగ్గర డి దగ్గర వచ్చేసి. నెక్స్ట్ 10 వర్టికల్, 10 హారిజాంటల్, 11 వర్టికల్ అండ్ 11 హారిజాంటల్. మనం జాగ్రత్తగా చూస్తే వి ఆల్రెడీ గాట్ ఆర్ ఎలిప్స్. ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. లైక్ ఏ నుంచి వచ్చిన పాయింట్స్ అన్నిటిని జాగ్రత్తగా జాయిన్ చేసుకుని వెళ్ళిపోతే మనకి మన ఎలిప్స్ వచ్చేసినట్లే. ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎలిప్స్ హైలైట్ అవ్వకుండా మిగతా లైన్స్ హైలైట్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మిగతా అన్ని లైన్స్ లైట్గా గీసుకోండి, ఎలిప్స్ మాత్రం డార్క్గా గీయండి. ఓకే, సో దిస్ ఈస్ ద వెరీ కాషనరీ స్టెప్ యూ నీడ్ టు టేక్. వీలైతే తేల్చి గీయడానికి ట్రై చేయండి. ఎలిప్స్ డార్క్ చేసినప్పుడు మాత్రం నీట్గా స్మూత్గా ఒకసారి డ్రా చేసేసేయండి. కొంతమంది అలా 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 గీస్తారు, అలా గీస్తే మార్క్స్ ఇవ్వబడవు. ఓకే, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆర్క్ ఆఫ్ సర్కిల్స్ మెథడ్, అబ్లాంగ్ మెథడ్ ఆర్ రెక్టాంగిల్ మెథడ్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్. అప్పుడప్పుడు క్వశ్చన్లో మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లేదా మేజర్ ఫోకస్ డిస్టెన్స్, మైనర్ ఫోకస్ డిస్టెన్స్ ఇచ్చేసి ఏమంటాడంటే డ్రా హాఫ్ ఎలిప్స్ బై ఒక మెథడ్ ఇస్తాడు అండ్ అనదర్ హాఫ్ బై అదర్ మెథడ్. ఎక్కువగా అడిగేది ఏంటంటే హాఫ్ మెథడ్ బై డ్రా హాఫ్ ఎలిప్స్ బై అబ్లాంగ్ మెథడ్ అండ్ హాఫ్ బై కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ అంటాడు. సో మరి కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ ఇప్పుడు చూసాం, అది వచ్చు, అబ్లాంగ్ మెథడ్ కూడా వచ్చు. సో రెండింటిని కంబైన్ చేసుకుని ఒక హాఫ్ అలాగా ఒక హాఫ్ ఇలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. నౌ హాఫ్ బై అబ్లాంగ్, హాఫ్ బై కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్ అంటే ఏం చేయాలనేది చూద్దాం. జనరల్గా మేజర్ మైనర్ ఇస్తాడు. ఒకవేళ మేజర్ ఫోకస్ డిస్టెన్స్, మైనర్ ఫోకస్ డిస్టెన్స్ వచ్చినా ఎలా చేయాలనేది మనకు తెలుసు. మనకి మాత్రం మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్ కంపల్సరీగా ఉండాలి. సో లెట్ us say మేజర్ యాక్సిస్ సమ్ mm ఇచ్చాడు, ఏబి ఓ, అండ్ మైనర్ సమ్ mm ఇచ్చాడు, సిడి. రైట్, నౌ ఒక హాఫ్ అబ్లాంగ్ మెథడ్, ఒక హాఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్. లెట్ us say ఈ హాఫ్ వచ్చేసి అబ్లాంగ్ చేద్దాం, ఈ హాఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ చేద్దాం. మీరు అనుకోవచ్చు సార్ పై హాఫ్ అలాగా కింద హాఫ్ ఇలాగా చేయొచ్చు అంటే చేయొచ్చు, బట్ అబ్లాంగ్ చేసేటప్పుడు మనకి గీతలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ హాఫ్ ఆ హాఫ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ హాఫ్ అబ్లాంగ్, ఆ హాఫ్ కాన్సెంట్రిక్. పైకి కిందకి చేసినప్పుడు డిస్టర్బెన్సెస్ ఎక్కువ వచ్చేస్తాయి. కీప్ ఇట్ ఇన్ మైండ్, మీరు ఇదే ఫాలో అవ్వండి. రైట్, సో అబ్లాంగ్ మెథడ్కి ఇంకో పేరేంటి, రెక్టాంగిల్ మెథడ్. సో ఈ హాఫ్ నేను రెక్టాంగిల్ ఫామ్ చేస్తాను. లైక్ దిస్. నా మనకి తెలుసు దీన్ని సపోజ్ ఏబిసిడి అయిపోయింది కదా, ఈ F1 పేరు పెట్టాను. దీన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి. సో లాస్ట్ టైం 128 ఇచ్చినట్టుగా ఒక 4 పార్ట్స్ చేసాం అనుకుందాం. ఓకే, అలాగే ఇది 4 పార్ట్స్ చేయాలి. ఈ మెథడ్ కనుక ఎవరైనా వెనకపోయి ఉంటే నా ప్రీవియస్ వీడియో చూసి దెన్ ఇక్కడికి రండి. 1 2 3, 1 2 3. ఓకే, నెక్స్ట్ సి నుంచి 1, నెక్స్ట్ సి నుంచి 2, సి నుంచి 3. ఫ్రమ్ డి జాయిన్ 1 అండ్ ఎక్స్టెండ్ అప్ టు C1. లాస్ట్ మెథడ్ చూసాం కదండి, ఫ్రమ్ డి 2 ఎక్స్టెండ్ 2, డి 3 3. మూడింటిని జాయిన్ చేసుకుంటూ మనం సీన్ జాయిన్ చేస్తే ఒక క్వార్టర్ వచ్చింది. నెక్స్ట్ ఈ హాఫ్ కూడా అబ్లాంగ్ చేయాలి. నా షార్ట్ కట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి వర్టికల్ లైన్, వర్టికల్ లైన్ అండ్ వర్టికల్ లైన్. సో ఇక్కడ నుంచి సర్క్యులర్ తీసుకుంటున్నాం, ఇక్కడ నుంచి పాయింట్ తీసుకొని కిందకి మార్క్ చేస్తాం. మళ్ళీ సర్క్యులర్ తీసుకుంటున్నాను ఈ హాఫ్ దగ్గర, ఇక్కడ నుంచి ఆ పాయింట్ తీసుకొని కిందకి మార్క్ చేస్తాం. లాస్ట్ వీడియో చూడకపోతే ఇది కన్ఫ్యూజింగ్ ఉంటుంది, లాస్ట్ వీడియో చూసి రండి. రైట్, ఫైనల్లీ దిస్ పాయింట్ ట్రాన్స్ఫర్ హియర్.
ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ డి జాయిన్ చేస్తాను. ఎలిప్స్ ఒక హాఫ్ అబ్లాంగ్ మెథడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ హాఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ మెథడ్లో మనకి 2 సర్కిల్స్ కావాలి. ఇక్కడ ఫుల్ సర్కిల్స్ కాదు, హాఫ్ సర్కిల్స్ తీసుకుందాం. రైట్, ఓబి తీసుకొని ఇది ఎక్స్టెండ్ చేసేద్దాం ముందు సిడిని. సర్కులర్లో ఓ టు బి తీసుకొని కంపాస్లో ఓ దగ్గర నీడిల్ పెట్టుకొని ఒక సెమీ సర్కిల్ డ్రా చేద్దాం పెద్దది. నెక్స్ట్ ఓ టు సి తీసుకొని ఓ దగ్గర పెట్టి ఇంకో సెమీ సర్కిల్ డ్రా చేద్దాం, చిన్నది వస్తుంది. రైట్, నౌ అందులో ఏం చేసాం, ఈక్వల్ పార్ట్స్ చేసాం. ఇందులో కూడా అంతే 30, 60 అని చెప్పేసి ప్రొట్రాక్టర్ పెట్టుకొని 30, 60, 90, 120, 150 అండ్ 180. సో స్కేల్తో డైరెక్ట్గా జాయిన్ చేసి ఎక్స్టెండ్, జాయిన్ ఎక్స్టెండ్, జాయిన్ ఎక్స్టెండ్, జాయిన్ ఎక్స్టెండ్. ఇప్పుడే చెప్పుకున్నాం సి దగ్గర పాయింట్ కన్ఫర్మ్, బి కన్ఫర్మ్, డి కన్ఫర్మ్. ఓకే, మిగతా పాయింట్స్ మనం తెచ్చుకోవాలి. నేమింగ్ ఇచ్చుకుంటానంటే ఇచ్చుకోవచ్చు. 1, 2, let us say 3, 4. ఓకే, 1, 2, dash dash 3, 4. ఓకే, 1 బిగ్ సర్కిల్ వర్టికల్, 1 dash horizontal, 2 vertical, 2 dash horizontal. Next 3 vertical, 3 dash horizontal, 4 vertical, 4 dash horizontal. కలిపేద్దాం. సి నుంచి ఈ పాయింట్స్, ఇప్పుడు వచ్చిన పాయింట్స్ కలుపుకుంటా వెళ్ళిపోతే విల్ గెట్ ఆర్ అనదర్ హాఫ్ ఆఫ్ ఎలిప్స్. చాలా బాగా వస్తుంది. సో సేమ్ థింగ్, లైన్స్ ఏవి డార్క్ అవ్వకుండా చూసుకోండి, ఓన్లీ ఎలిప్స్ మాత్రమే డార్క్ ఉండేలాగా చూసుకోండి. ఓకే ఫైన్. హాఫ్ అబ్లాంగ్, హాఫ్ కాన్సెంట్రిక్ అంటే ఇలా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఎలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.